హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల అయ్యింది. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ రచ్చ మామూలుగా లేదు. ప్రతి ఒక్కరూ రై రై అంటూ అరుస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరూ తమ పాయింట్ను కరెక్ట్గా చెప్పింది లేదు, ఏ ఒక్కరూ నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ను కరెక్ట్గా ఒప్పుకోను లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా నామినేషన్స్ జరిగాయి. సోనియా నైనికను నామినేట్ చేస్తే మీరు ఇప్పుడు నాకు కాంపిటేటర్ అని కూడా అనిపించడం లేదు అని నైనిక అనడంతో ఇదే నీ ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ సోనియా చెప్తుంది. ఇక సేమ్ పాయింట్ అంటూ పృథ్వీరాజ్ నైనికను నామినేట్ చేస్తే కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. దీంతో లేవు, సేమ్ పాయింట్స్ అని పృథ్వీ చెప్తున్నాడు. ఆ తర్వాత యష్మి సోనియాను నామినేట్ చేస్తూ నిఖిల్ మీద, అభయ్ మీద, పృథ్వీ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్ మీద చూపించలేదు అంటూ మొదటిసారి సోనియా గురించి ఒక అమ్మాయి ధైర్యంగా మాట్లాడింది. ఇక విష్ణుప్రియ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా చాలా వేస్ట్ అంటూ యష్మిని నామినేట్ చేయడంతో యష్మి కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆదిత్య మణికంఠను నామినేట్ చేస్తూ నేను కూడా నీతో చాలా హార్డ్గా ఉండింటే ఒక్క పర్సన్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరు అని చెప్తే మణికంఠ మాట్లాడుతూ నేను ఎప్పుడైనా కూడా మీ దగ్గరికి వచ్చి నన్ను పొగడండి అని అడగలేదు కదా అంటూ కౌంటర్ ఇస్తున్నాడు. ఇక మణికంఠను నామినేట్ చేసిన యష్మి నేను ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్లో నీ పేరు అయితే నేను తీసుకుంటా, ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రోక్ చేశావు, ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను మోసం చేశావు, నాకు పర్సనల్గా ఈ హౌస్లో చాలా డేంజర్ అనిపిస్తుంది నువ్వు ఉండడం, నువ్వు ఈ హౌస్లో నుంచి వెళ్ళిపోవాలి అంటూ నేను నిన్ను నామినేట్ చేస్తున్నానంటూ చెప్పింది. ఇక సీతను ప్రేరణ నామినేట్ చేస్తూ నీ ఎమోషన్ ఓవర్ అవుతుంది అని చెప్తే అదే పాయింట్ తీసుకొని పృథ్వీ సీతను నామినేట్ చేస్తే నా ఎమోషన్ అదే అని చీత చెప్పడంతో నీ కన్నీళ్ళు ఎమోషన్ అయితే నా అగ్రెషన్ మోషన్ అంటూ సీతకి కౌంటర్ వేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఆ తర్వాత యష్మి సీతను నామినేట్ చేస్తే మళ్ళీ 100 సార్లైనా నేను గేమ్ ఆడతాను, నీతోనే ఆడి గెలుస్తాను అని చెప్తుంటే నువ్వేమీ ఆడటం లేదు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నారా అంటూ యష్మి సీతను మరీ తీసిపడేసినట్టు మాట్లాడింది. ఇక నువ్వు సంచాలకుగా నీకు ఒక క్లారిటీ ఉంటే ఆ గేమ్ ఇంకా బాగుండేది, ఎవరు గెలిచిన వాళ్ళో తెలిసేది అంటూ నైనిక చెప్తుంటే నేను నీ కంఫర్ట్ను బట్టి ఆడటానికి ఇక్కడికి రాలేదు అంటూ ప్రేరణ చెప్తుంది. ఇక చివర్లో విష్ణు ప్రేరణను నామినేట్ చేసి బ్రెయిన్లెస్ పీపుల్స్ అంటే యూజ్లెస్ పీపుల్స్ అంటూ ప్రేరణ అనడంతో యష్మి ప్రేరణకి కిస్ ఇచ్చింది. మొత్తంగా విష్ణుని కానీ ఎవరైనా తిడితే మాత్రం యష్మికి వారిపై ప్రేమ పొంగుకొస్తుంది అని చెప్పవచ్చు. ఇక సోనియా అయితే యష్మికి బుర్ర లేదు అని అనుకోండి అనేలాగా చేసేసింది. ఇక చివర్లో నబిల్ ప్రేరణను నామినేట్ చేయడంతో ప్రేరణ గట్టిగా అరిస్తే ఇక్కడ అరిస్తేనే గెలుస్తాము అని అనుకుంటే నేను నీకంటే మోర్ నాయిస్ చేయగలను అంటూ గట్టిగా అరుస్తున్నాడు. దీనితో హౌస్ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.